తెలంగాణ ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం విరాళాల సేకరణ చేపట్టేందుకు సిద్దమవుతుంది. హైదరాబాద్ ఫిలిం నగర్లోని ఫిలిం ఛాంబర్లో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. సినిమా ఇండస్ట్రీలో తాజా పరిణామాలపై చర్చించారు. అలాగే అసెంబ్లీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఈ భేటీలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ సభ్యులు చర్చించినట్లు సమాచారం. తెలంగాణ ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం విరాళాల సేకరణ చేపట్టేందుకు సిద్దమవుతోంది. హైదరాబాద్ ఫిలిం నగర్లోని ఫిలిం ఛాంబర్లో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. సినిమా ఇండస్ట్రీలో తాజా పరిణామాలపై చర్చించారు. అలాగే అసెంబ్లీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఈ భేటీలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ సభ్యులు చర్చించినట్లు సమాచారం. రైట్గా తెలుగు ఇండస్ట్రీలో జరుగుతున్న తాజా పరిణామాలపై తెలంగాణ ఫిలిం ఛాంబర్లో సినీ ప్రముఖులు కూడా వాళ్ళంతా కూడా భేటీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఫిలిం రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫోన్లో అందిస్తారు. మరిన్ని డీటెయిల్స్ లక్ష్మీనారాయణ. దీపిక, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు, అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి టికెట్ల ధరలు పెంచడంతో పాటు బెనిఫిషియర్లకు సంబంధించిన వ్యవహారం మొత్తం మీద చర్చ చేయడానికి తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు సమావేశం పెట్టారు. ఒక పక్క ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పడం జరిగింది, అసెంబ్లీలో టికెట్ రేట్లు పెంచే ప్రసక్తి లేదు, బెనిఫిషియర్లకు అనుమతులు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక సెక్యూరిటీగా టికెట్ల ధరలు ఉండాలని కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. రాబోయే సంక్రాంతి తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద పండుగ. అందరూ కూడా లాభపడాలి అనుకుంటే ఆ సంక్రాంతి ఒకటే టార్గెట్ పెట్టుకుంటారు. సంక్రాంతికి గేమ్ చేంజర్ తో పాటు బాలకృష్ణ సినిమా, వెంకటేష్ సినిమా కూడా పెద్ద సినిమాలన్నీ పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో టికెట్లు కనుక పెంచకపోతే, బెనిఫిట్స్లకు అనుమతులు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున నష్టాలు వచ్చే అవకాశం ఉందని కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ భావిస్తున్న నేపథ్యంలో ఇవాళ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు చర్చిస్తున్నారు. మరికొద్ది సేపట్లో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు తెలంగాణ ఛాంబర్ లో అంటే ప్రధానంగా దీంట్లో డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ మంది ఉంటారు, థియేటర్ ఓనర్స్ ఎక్కువ మంది ఉంటారు. ఇందులో వీళ్ళందరూ కూడా ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీపిక. రైట్ లక్ష్మీనారాయణ, థ్యాంక్ యూ.